ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఒకసారి మనం రికలెక్ట్ చేసుకుందాం. విష్ణు సహస్రనామం ఎట్లా మొదలైందమ్మా? ధర్మరాజు అడిగిన ప్రశ్నకి సమాధానంగా భీష్ముడు చెప్పినటువంటిది. ధర్మరాజు ఏం ప్రశ్నించాడు? కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంత ప్రాప్నుయుర్మానవా శుభం. ఇది మొత్తం అడిగినటువంటి ప్రశ్న. కిం ఏకం దైవతంలోకే, సమస్త లోకాలకి ఏకైకమైనటువంటి భగవంతుడు ఎవరు? అతను ఎటువంటి వాడంటే అతను మాత్రమే మనం శరణు పొందాలి. అతని గురించి మాట్లాడినా, అతని గురించి ఆలోచించినా, అతని గురించే నేను కనుక సేవలు కానీ కర్మ కానీ ఆచరించినా అది మాత్రమే దివ్యత్వాన్ని నా యొక్క జీవితంలోకి తీసుకొస్తుంది. అటువంటి వాడు ఎవరు అని అడిగారు. దానికి మనం మొదట్లో ఏమనుకున్నాం? పరమాత్మని 3 రకాలుగా మనం ఉపాసించాలి అని చెప్పి భాగవతంలో దాని అనుకూలంగా అనుసరణీయంగా వచ్చింది. భాగవతం విపులంగా ఉంటుంది కదా. అందులో ఏమన్నారు? ముందు విష్ణువుపాసన అంటే నామము రూపము కలిగి సృష్టి అందలి వస్తువులుగా జీవులుగా పంచభూతాలుగా వ్యాపించి ఉన్న భగవతత్వాన్ని ఉపాసించడం. అంటే ఏంటి? విష్ణువు అంటే ఏంటి? వ్యాపించి ఉండే తత్వాన్ని విష్ణుతత్వం అని అంటారు. అంతటా వ్యాపించి ఉన్నట్టుగా మనం విష్ణువుపాసనగా ఆయన్ని ముందు ఒక ఉపాసనగా చేయాలి. ఆ రకంగా మన విష్ణు సహస్రనామాలు అవి కొన్ని నామాలు వస్తాయి. రెండోది ఏమిటి? వాసుదేవోపాసన. విష్ణువుపాసన అంటే అంతా వ్యాపించున్నది, నాకు కనబడేది వినబడేది చూసేది అన్నీ కూడా, రుచి చూసేది వాసన ఇవన్నీ కూడా విష్ణువు అంతా వ్యాపించి అంతా విష్ణువుగానే మనం భావిస్తాం. అదే కాకుండా వాసుదేవ, అందులో నివసించి ఉండేవాడు కూడా. ఈ పంచేంద్రియాలకి కనబడే పంచ విషయాలు ఏదైతే ఉన్నాయో అది విష్ణువు అనుకున్నట్లయితే అందులో ఉన్న ఆయన పేరేంటి? వాసుదేవుడు. అందులో ఉన్న ఆయనగా మనం ఆ పరమాత్మని మనం ఉపాసించాలి. నారాయణోపాసన అంటే మన జీవుల్లో జీవంగా ఉండేవాడు, అంటే చైతన్యంగా ఉండేవాడు ఉండి ఆ నారాయణ దగ్గరికి పరమాత్మ యందు మనల్ని తీసుకెళ్ళగలిగేటట్టుగా ఉపాసన. ఈ మూడు రకాలుగా మనం ఉపాసించినట్లయితే 4 రకాలు అవుతాయి. అప్పుడు జీవుడు అంటే ఆత్మ, మనస్సు అంటే బుద్ధి చిత్తము అహంకారం ఇవన్నీ కలిగి, ఇవి కాకుండా ఇంద్రియాలు, ఇవన్నీ కూడా నిర్మలమైనప్పుడు మనం పరమాత్మని పొందుతాము, లేకపోతే పొందలేము.
కాబట్టి ఈ 3 రకాలైన ఉపాసనే మనం విష్ణు సహస్రనామంలో రూపంగా, ఒక గుణంగా, ఒక స్వభావంగా, అంతర్లీనంగా ఉండేటువంటి చైతన్యంగా మనం అభివర్ణించుకుంటూ ధ్యానం చేసుకుంటూ వెళుతున్నాం. చేయకపోతే ఏం జరుగుతుంది? చేయకపోతే ఏం జరుగుతుంది? ఇందా మనం చెప్పినట్టుగా ఎవరిని ఆశ్రయించాలో వాళ్ళని ఆశ్రయించాం. ఎవరి వల్ల నాలో దివ్యత్వం వస్తుందో ఆ దివ్యత్వం నాకు రాదు. ఏ పనులు చేస్తే, ఏ సేవ చేస్తే, ఎటువంటి కర్మ ఆచరిస్తే నేనుగా ఉంటాను. నేనంటే ఏమిటి? ఆత్మగా ఉంటాను. ఆత్మ అంటే ప్రజ్ఞగా నేననే ఆత్మగానే భాషిస్తూ ఉంటాను. అది కాస్త డిమ్ అయిపోతూ ఉంటుంది. డిమ్ అయిపోయే కొద్దీ ఏం జరుగుతూ ఉంటుంది? అంధకారమే అనక్కర్లేదు. చైతన్యం యొక్క పాళ్ళు తగ్గిపోయి ఒక జంతువుగానో, ఒక వృక్షంగానో, ఒక పురుగుగానో, ఇట్లా ఒక చెద పురుగు, ఏదైనా పురుగు కావచ్చు, ఒక క్రిమిగానో అయిపోయే అవకాశం ఉంటుంది సహజంగా. అందుకనే ఈ మనిషి జన్మ అన్నది ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మాత్రమే సాధన చేయగలం. కాబట్టి చాలామంది అంటారు, ఏమంటారంటే ఏముందండి తెలిసినా తెలిసిపోయినా చావు తప్పదు కదా అంటారు. చావు తప్పదు, జంతువు కూడా తప్పదు. మరి మనిషిగా ఎందుకు పుట్టించినట్టు అంటే మనకి మాత్రమే పరమాత్మను చేరే అవకాశం ఉన్నది. మనము మాత్రమే ఆ ప్రయాణాన్ని చేయగలం. ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మనం మాత్రమే చేయగలం. చేయను అంటే జరిగేది ఏంటి? ఆటోమేటిక్గా అధోగతి. చేసినా చేయకపోయినా అన్న మాటలో అర్థం అనిపిస్తుందా ఇప్పుడు? లేదు. చెయ్యాల్సిందే. చేయకపోతే చాలాసార్లు ఉదాహరణ చెప్పాను మీకు. ఏమి చేయకపోతే ఏం జరుగుతుంది? న్యాచురల్గా నువ్వేం చేయకు, ఆటోమేటిక్గా పడిపోతూ ఉంటావు. చెయ్యాలంటే సాధన అవసరం. ఎక్కడికి పడిపోతావు? ఎంత దూరం పడిపోతావు? ఇప్పుడు వస్తుంది ఆధారం. అమ్మో పడిపోతున్నాను తెలుసుకుంటాడు. ఎప్పుడు? సగం దారిలో. ఆ జ్ఞానం ఎప్పుడు వస్తుందో ఆ లోకంలో పడిపోతాడు. పడిపోయి మాస్టర్ ఇక్కడ పడిపోయానండి, నా అడ్రస్ అదండి, మనిషిగా పుట్టాల్సిందండి, ఇలా ఏంటో పురుగుల్లో పడ్డానండి అంటే మరి ఏం చేస్తామయ్యా? ఉన్నదాన్ని సరిగ్గా వాడుకోలేకపోయావు. నీకు ఇదే కర్మఫలద్రాత. ఆయన వాగదులు చెప్పాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పాడు. కర్మ చేయడం వరకు నీకు ఫ్రీడమ్ ఉందిరా, చిన్న స్వాతంత్రాన్ని నువ్వు ఇలా కింద పడ్డానికి వాడుకున్నావు. మరి ఇలా కాదు కదా వాడుకోవాల్సింది. మరి ఫలం ఇవ్వాల్సింది ఆయనే. నీకు కావాల్సిన ఫలం ఆయన ఇచ్చాడు. ఎగ్జామ్లో ఎంత రాస్తే అన్నీ మార్కులు వస్తాయి, అంతే కదండి. గ్రేస్ మార్కులు మహా ఏదో 5 కలుపుతామేమో వాడి మంచి ప్రవర్తనకి. వాడు మంచివాడండి, అల్టర్ చేయడు, పోనీ 5 మార్కులు కలుపుతాను. 100కి 80 మార్కులు కలపలేదుగా టీచర్ అయినా. పిల్లవాడి మీద ఎంత మంచి అభిప్రాయం ఉన్నా ఒక 5 మార్కులు. వాడు అప్పుడప్పుడు పూజలు చేసేవాడండి, అన్ని పూజల్లో ముందు ఉండేవాడు. సరే 5 మార్కులు అయ్యి అంటాడు. 50 మార్కులు అయితే ఇది బ్యాక్గ్రౌండ్. ఈ రకంగా ఎప్పుడైతే నా మనసుని స్థిరం చేసుకుంటానో ప్రలోభాలకి లొంగే అవకాశం నాకు ఉండదు. మిగతావన్నీ ప్రలోభాలు అనిపిస్తాయి, ఇది ఒక్కటి మాత్రమే ఖచ్చితంగా అనిపిస్తుంటుంది. ఎప్పుడైతే ఖచ్చితత్వాన్ని నా మనసుకి నేను అందిస్తానో దృఢత్వం వస్తుంది. ఆ దృఢత్వమే ఆత్మబలం. అప్పుడు నేను పరమాత్మను చేరుకోవడానికి సాధ్యమవుతుంది. అందుకనే ప్రతి విషయంలోనూ, ప్రతి పరిస్థితిలోనూ, ప్రతి ఆలోచనలోనూ, ప్రతి భావనలోనూ పరమాత్మని నేను ధ్యానించడమే ఈ విష్ణు సహస్రనామం చేస్తున్న పని. అందుకని అందులో ప్రతి నామంలో ఇవన్నీ వస్తాయి.
ఆ రకంగా నాకు పరమాత్మను దర్శించేటువంటి ఆ, ఆ, ఏదైతే ప్రక్రియ ఉందో అది చాలా సులువైపోతుంది నాకు. దానికి విష్ణు సహస్రనామం ఎక్కడ చూసినా భగవంతుడు కనిపించే అవకాశం ఉంటుందన్నమాట. ఒకసారి మళ్ళీ గుర్తు చేద్దామని మీకు ఆ సీరియస్నెస్ మళ్ళీ చెప్పాను అంతే. 1 వీక్ గ్యాప్ వచ్చింది కదా. పైగా గానా బజారాలో కూడా ఉంటారు కాదు, వేడుకలు జరిగాయి కదా, అందులో కూడా ఉండుంటారు. ఏదో మనసు కొంచెం సరదాగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండుంటుంది. కొంచెం దాన్ని అలాగా ఏదో చూసారా, హారతి ఇచ్చినట్టుగాను అగరబత్తి వెలిగించి ఇలా తిప్పుతున్నట్టు ఒకసారి ఇట్లా తిప్పితే మళ్ళీ అందరూ ఫామ్లోకి వస్తారని. వెరీ గుడ్. ఎక్కడున్నామమ్మా? 54వ శ్లోకం. అందరూ ఒక్కసారిగా చదవండి. ఇప్పుడు పరమాత్మని మనం ఏ రకంగా ఇంకోసారి చదువుతారా? ఇంకొకసారి చదవండి. కరెక్ట్గా చదవండి. స్పష్టంగా అంటే నాకు చెప్పేంత అని కాదులేండి, అందరూ బాగానే కలుస్తున్నారు. ఇంకొకసారి అందరూ స్టార్ట్ చేయండి. సోమ పతి. ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఇంకోసారి చదవాలండి 3 సార్లు. ఓకే, కానివ్వండి కానివ్వండి. ఎక్సలెంట్. సోమపహ అంటే సోమరసమును రాగేవాడు అని అర్థం. దీన్ని మనవాళ్ళు సోమరసం అనగానే మేము రోజు తీసుకుంటూ ఉంటామండి రాత్రిపూట, అందుకే అంటుంటారు. అంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు జనం, సరిగ్గా భావం తెలుసుకోలేక. ఇప్పుడు అదే చెప్పబోతున్నానమ్మా. సోమరసం అంటే జనరల్గా ఏదన్నా మనం యజ్ఞాన్ని ఆచరించినప్పుడు వచ్చేది సోమరసం. యజ్ఞం నుంచి ఏమొస్తుంది? యజ్ఞం అంటే ఎవరు? జీవుడు. ఈ జీవుడు ఎప్పుడైతే జీవుడు ఏం ఆచరిస్తూ ఉంటాడు? ఉచ్ఛ్వాస నిశ్వాసాలను యజ్ఞం చేస్తూ ఉంటాడు. సోహం 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 అని చెప్పేసి ఆ యజ్ఞం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సోహం శబ్దంలో ఏముంది? ఒక ప్రణవనాదం ఉంది. ఆ ప్రణవనాదానికే నా యొక్క ప్రజ్ఞని కలపాలన్నమాట. నేను అనే దానికి కలపగలగాలి. అప్పుడు సోమరసం అనేది వస్తుంది. ఆ రకంగా ఉండే స్థితిని ఏమంటారంటే సోమరసం తాగిన వ్యక్తిగా అంటారు. అంటే దీన్ని లౌకిక భాషలో చెప్పాలంటే చాలామంది ఈ ఆల్కహాల్ వ్యవహారం తీసుకున్నా కూడా వాడు ఈ లోకంలో అయితే ఉండడు కదా. అందుకని దాన్ని పోల్చేస్తుంటారు వీళ్ళు. లోకంలో ఉండడు, వెళ్ళి అడ్డంగా వెళ్ళిపోతాగా రైలు పక్కన ముందు నిలబడతాడు, లేకపోతే బస్సులు మంచిగా టీవీలో చూస్తుంటాం అప్పుడప్పుడు బస్సు ముందు నిలబడతాడు, కారు ముందు నిలబడతాడు, ఏడేడో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇక్కడ చెప్తోంది ఏంటంటే పరిస్థితి అదే, కానీ పిచ్చిగా ప్రవర్తించరు. ప్రపంచంతో ఎప్పుడు కూడా బయట ఉన్న సంబంధాలు ఏమీ ఉండకుండా తన యొక్క శ్వాస నిశ్వాసల యజ్ఞంతోనే కలిసి ఉంటాడు. అంటే ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాసలాగా ఉంటారన్నమాట. అంటే ఏంటి? ఆ నేను అన్నది అది తప్ప మిగతాది ఏది నేను కాదు. మిగతా నేనులు ఏమొస్తాయి? నా మనసు వస్తుంది, చిత్తం వస్తుంది, అంతఃకరణ వస్తుంది, అహంకారం అన్నీ వస్తాయి, ప్లస్ ఈ శరీరం కూడా వస్తుంది. ఇవేవి నేను అనేది కాదు. ఆ నేను అన్న ప్రజ్ఞ ఏదైతుందో అది మాత్రమే నేను. ఇలా ఉపాసన చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే నిరంతరాయంగా ఆనందంగా
ఉంటాం. ఎప్పుడు తన్మయత్వంలోనే ఉంటాం. దానికి కారణం బయట వాళ్ళకి కనిపించదు. చుట్టూ చూస్తాడు, ఆనందంగా ఉంటే నవ్వుకుంటుంటే ఏంటి ఎందుకు నవ్వుతున్నాడు అని చూస్తుంటాడు. ముందు చూస్తారు చుట్టుపక్కల దేనని చూసి నవ్వుతున్నాడో, నేను మిస్ అయ్యానేమని మొత్తం చుట్టూ చూస్తుంటారు. ఏమీ కనబడదు. ఏమిటో ఆయన నవ్వుకుంటున్నాడు పిచ్చాళ్ళలాగా అనుకుంటాం. మరి చిన్నపిల్ల కూడా వాళ్ళ నవ్వుకుంటారు. మరి పిచ్చాళ్ళు వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఏమి పిచ్చాళ్ళ కాదు. అంటే ఆ రకంగా తనలో తను తన్మయత్వం చెందిన దాన్ని ఏమంటారంటే శ్రీ సూక్తంలో కూడా ఇదే చెప్తారు ఫలశ్రుతిలో, సోమం పిబ వృతర్త్రహ అని. సోమం పిబ వృత్రహ అంటే ఏంటంటే శరీరమే నేను అను జీవగత ప్రజ్ఞయే లేక అహంకారమే వృత్రాసురుడు. వృత్రహ అంటే వృత్రాసురుడు స్టోరీ మనకు తెలుసు కదా, దేవీ భాగవతంలో వస్తూ ఉంటుంది. ఆ వృత్రాసురుడు అంటే ఇదే అన్నమాట అహంకారం. శరీరమే నేను అనే ప్రజ్ఞ వేరు, నేననే ప్రజ్ఞ నేను, అది కరెక్ట్గా ఆత్మ. ఈ శరీరమే నేను అనే అహంకారం ఏదైతే వస్తుందో అది వృత్రాసుర. ఆ వృత్రాసురుని సంహరించాలంటే నేను సోమరసం తాగాలి. ఈ జీవుడు ఎప్పుడైతే సోమరసం ఆ రకమైన స్థితిలో ఉంటాడో అప్పుడు మాత్రమే వృత్రాసురుడిని చంపగలడు. అంటే ఇలా అహంకార నిర్మూలన చేయడాన్ని ఈ యొక్క సోమపహ అని అంటారనమాట. లలితా సహస్రనామంలో కూడా వస్తుంది. రహోయాగ క్రమారాధ్య రహ సత్తర్పణ తర్పిత. రహోయాగం చేస్తూ ఉంటుంది మనం ఆ శరీరంలో. అమ్మ ఏ సహస్రనామని చెప్పేది ఇదే. మనం ఏం చేస్తామంటే మెచ్యూరిటీ రాక అక్కడికి ఆగిపోతూ ఉంటాం. ఎందుకంటే అక్కడ కొలవడానికి ఏమి ఉండదు. ఆధ్యాత్మిక ప్రయాణంలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నాకు తెలుస్తుంది కానీ బయట వాళ్ళు చూసి దాన్ని ఆధ్యాత్మిక ప్రయాణం ఎంత జరిగిందన్నది బయట వాళ్ళు నిర్ధారించలేరు. అది లౌకికంగా చూస్తే 1970లోనండి ఒక ఇల్లు ఉండేదండి, 85కి వచ్చేప్పుడు 2 అయినాయండి. అప్పుడు స్కూటర్ ఉండేదండి, ఇప్పుడు కారు అయిందండి. కారు కూడా పోయి ఇప్పుడు పెద్ద వ్యాన్ కొన్నామండి. ఇవన్నీ బయటకు కనిపిస్తూ ఉంటాయి. సో బయటకు కనిపించేలాగా నేను చూపించగలను బయట యొక్క ఆనందాలని సుఖాలని కూడా. కానీ ఇది లోపల ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఎవరికి వారికే తెలుస్తుంది కానీ మిగతా వాళ్ళకి తెలియదు. అందుకని ఈ అహంకార నిర్మూలన అన్నది అంటే ఏంటి, ఈ సోమపహ అంటే సోమరసాన్ని త్రాగినవాడు. అంటే భగవంతుడు ఎక్కడుంటాడమ్మా, పరమాత్మ ఎక్కడున్నట్టు లెక్క ఇప్పుడు హృదయంలో ప్రజ్ఞగా ఉన్నాడు తప్ప మిగతా అవన్నీ కూడా జడము అంటారు. మిగతా వాటిని ఏమంటాం, జడము అంటే అర్థం చైతన్యము లేనిది అని. చైతన్యము లేనిది అని అర్థం. అంటే మనం ఏం చేస్తాం, అనవసరంగా పనికి మాలిన జడ పదార్థాలకి విషయాలకి మనకి చైతన్యాన్ని తగిలించేస్తున్నాం. ఆలోచన కూడా జడమే. ఏదన్నా మనం చిన్న పనులేం చేస్తుంటాం లౌకిక వ్యవహారాలు అవన్నీ జడమే. మనసు కూడా జడమే. మనసు నిండా ఆలోచనలు పెట్టుకొని ఆలోచనలకు మన చైతన్యాన్ని అప్పచెప్పేసి అంటే దానికి పవర్ ఇచ్చేసేసి అది ఏం చెప్తే నేను అది చేయడం మొదలుపెట్టాను. అంటే నా పని నేను ఎక్కడికి వెళ్ళిపోయినట్లు లెక్క. నాలో చైతన్యం ఉన్నట్ట జడం ఉన్నట్ట, జడమే ఉన్నట్ట. నేను చైతన్యాన్ని అనే భావన ప్రతి క్షణం ఉండగలగాలి. ఎవడో తిట్టాడు ఇప్పుడు వచ్చి నా చండాలను తిట్టి వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి, అది జడం. వాడు ఎవడు తిడుతున్నాడు, నన్నో నా మనసునో నా బుద్ధినో దేన్నో తిడుతున్నాడు. తిట్టని జడాన్ని తిడుతున్నాడు వాడు మాటలే జడం, వాడు తిట్టింది కూడా జడాన్నే. నాలో చైతన్యానికి ఏం జరగలేదు కదా. నాలో చైతన్య పరమాత్మ ఉందో లేదో అది కూడా చూసుకోవాలి. అందుకే చెప్పాను, ఆధ్యాత్మికంగా ప్రగతి ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవాలి తప్ప బయట వాళ్ళు నిర్ధారించేది కాదు. గురువుగారికి తెలుస్తుంది, గురువు మాత్రం గ్రహిస్తాడు ఈ ఆధ్యాత్మికంగా వీళ్ళు ఎంత ప్రగతిలో ఉన్నారన్న విషయం చెప్పగలిగేవాడు ఒక ఏకైక వ్యక్తి గురువు. అందుకనే గురువు దగ్గరికి వెళ్ళి
ఇంకా నేను కరెక్షన్ చేసుకోవాలా, ఇంకా ఏమన్నా గురువు గారు చెప్పండి ఇంకా ముందుకు వెళ్ళాలంటే అని అడగాల్సిన పరిస్థితి ప్రయాణంలో అత్యవసరమైనటువంటి విషయం. అది అడగకపోతే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం ఆటోమేటిక్గా మనం. ఏమ్మా? కాబట్టి ఈ జడత్వం అన్నది చాలా డేంజరు. దాన్ని మనం జడత్వంలో పడ్డామంటే భగవంతుడు మనతో లేనట్టే లెక్క. ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు, చెప్పాక కథ చాలాసార్లు చెప్పాను. ఆ బుద్ధుడిని ఒక ఆయన వచ్చి చెక్క 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 తిట్టేస్తున్నాడు, చెడ తిట్టాడు. తిడుతూ ఉంటే దారిలో ఆగిన తర్వాత కాసేపు ఆగి అయిపోయిందా అన్నాడు. అది ఉంటాను ఇంకేమైనా ఉంటే అవి కూడా అనేసే అన్నాడు. మళ్ళీ బ్యాలెన్స్ పెట్టుకో, మాకు నీకు ఇది అలా అనలేదని మళ్ళీ ఇంటికి వెళ్ళి బాధపడతావు, మొత్తం అనిపడే ఒకేసారి. అంటే నాకు పక్క ఊళ్ళో సభ ఉంది, సత్సంగ సభ ఉంది, అందుకే నీకు టైం ఇస్తున్నాను, ఇంకొక 6 గంటల వరకు నాకు ఏ పని లేదు, నీకోసం నేను కూర్చుంటా, నువ్వు ఎంత అనగలవో ఎన్ని అనగలవో అనేసేయి. ఏమంటాడు? అనదరాదు, అడిగి ఆయేసిన తప్ప అడిగేంటి ఉపయోగం? అది చైతన్యానికి జడానికి ఉన్నటువంటి తేడా. మనం ఏం చేస్తాం? జడానికి అప్పు చెప్పేస్తాం, ఓ మాట అంటాం, ఎదుటోడు ఏమనుకుంటున్నాడో అని ఫీలింగ్ చూడాలి, చూస్తే కదలం మళ్ళీ అక్కడి నుంచి. నేను అన్న మాటకి ఎదుటి వ్యక్తిలో రియాక్షన్ ఏంటో చూడకపోతే నాకు తృప్తి ఉండదు. ఇవన్నీ జడం 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 పెంచుకుంటూ పోతే నీళ్ళు చైతన్యం ఏమో చచ్చిపోతూ ఉంది. కొంతాళ్ళు అయిన తర్వాత ఏమైందండి ఇంక అంతా ఏంటోనండి, వయసు అయిపోయింది కదండి, ఇంకా అంతేనండి, దేవుడే అంటాడు. ఏం దేవుడే? చేయాల్సింది నువ్వు చేసేసి మళ్ళీ దేవుడి మీద అన్న మాట ఏంటి? నిజంగా దేవుడు అనుకున్నప్పుడు నేను ఎట్లా ప్రవర్తన ఉండాలి, నా ప్రవర్తన ఎట్లా ఉండాలి, నా వాణి ఎలా ఉండాలి, నా ప్రవర్తన ఎట్లా ఉండాలి? ఏమ్మా? ఎక్సలెంట్ చెప్పారు. సాత్వికంగా ఉండాలి. నా ఆలోచన ఎలా ఉండాలి? సాత్వికంగా ఉండాలి. అప్పుడు దేవుడు నువ్వు నమ్మినట్టు లెక్క. అంతేగాని దేవుడు అన్నీ క్షమిస్తాడండి, క్షమించాడండి. నీ కర్మకి మరి ఆయన చెప్పే కదా, సాక్షిగా ఉంటాడు లేదా అంతర్యామిగా ఉంటాడు. సాక్షిగా అంటే అర్థం ఏంటి? అప్పుడు దేవుడికి నీకున్న సంబంధం ఎలా ఉంటుంది? ఆయన సాక్షిగానే ఉంచేసావనుకో ఆయన్ని, ఆయనకి నీకున్న సంబంధం ఏంటి? చిత్రగుప్తుడికి నీకున్న సంబంధం. చిత్రగుప్తుడు ఏం చేస్తాడు? మన జీవితంలో ఎవరిని ఎంటర్ చేస్తున్నాం? పరమాత్మే చేసేది, కానీ ఆయన ఏ రకంగా పెట్టుకున్నాం మన దగ్గర? చిత్రగుప్తుడిగా పెట్టుకున్నాం. రాసుకో, ఏం రాసుకుంటా రాసుకో, తర్వాత చూసుకుందాం. ఏంటి చూసుకునేది? ఫలితం ఇచ్చేది ఎవరు? ఆయన యమధర్మరాజుకి అప్పచెప్తాడు. యమధర్మరాజు అంటే ఎవరు? కాలయముడు. అంటే నిన్ను కాలాతీత స్థితికి మటుకు తీసుకెళ్ళడు, ఏదో కాలంలో పడేస్తాడు. భూలోక కాలమా, యమలోక కాలమా, పుణ్యలోక కాలమా, లేకపోతే ఇంకొంచెం పుణ్యం బాగా చేసుకుంటే స్వర్గలోక కాలమా, లేకపోతే ఇంకొంచెం చేసుకుంటే సూర్యలోక కాలమా, లేకపోతే బ్రహ్మలోక కాలమా, లేకపోతే శివలోక కాలమా, వైకుంఠ కాలమా అని ఆ కాలాన్ని బట్టి దాటినవాడు. సింపుల్ కదా. తర్వాత ఏం చేయాలి మనం? అంతర్యామిగా భావించాలి. అంతర్యామి అంటే ఎవరు? పరమాత్మే. అంతర్యామిగా ఎలా తెలుస్తుంది? అంతర్యామిగా ఉన్నాడో సాక్షిగా ఉన్నాడో ఎలా తెలుస్తుంది మీకు చెప్పండి? పరమాత్మ మీలో అంతర్యామిగా ఉన్నాడా సాక్షిగా ఉన్నాడా ఎలా తెలుస్తుంది? అంతర్యామిగా లేడు, సాక్షిగానే ఉన్నాడు. ప్రస్తుతం మన పని మనం చేసుకుంటున్నాడు పక్కన పెట్టి. దేవుడే మరి మంచి ఊరిగా లోకం తట్టడం మంచిగా చెడా, అది ఎవడు చూస్తున్నాడు? కొత్త డబ్బులు కానీ దేవుడా పాడా ఎత్తనాంగా, గుడికి వెళ్తున్నాంగా, పే చేస్తున్నాంగా, గుండీలో వేస్తున్నాం, ఇంకేంటి గోల? రోజు దేవుడు గోల ఏంటి? కాదు, ప్రతి పనికి దేవుడేనండి. నాకు దేవుడు మన బుద్ధి ఇచ్చాడుగా, వాడుకోమని ఇచ్చాడు. మళ్ళీ దేవుడేంటి మధ్యలో? ఇది కదా మనం మాట. సరే, ఆయన ఏం చేస్తాడు? గమ్మునుండి సాక్షి. చిత్రగుప్తారా రాసుకో, వీడు ఎక్కడికి వెళ్తున్నాడు రాసుకో, ఏం చేస్తున్నాడు రాసుకో, అక్కడ ఏం దిగుతున్నాడు రాసుకో, రాసేయి. మరి సార్ మరి ఫలితం ఇస్తా, డోంట్ వరీ. అది నువ్వు కాదు, ధర్మరాజుగా అప్పచెప్పి ఆయన చూసుకుంటాడు. అది సాక్షి. అంతర్యామి ఏమ్మా? కాదు అంతర్యామి, మీలో అంతర్యామి ఉన్నాడని మీరు ఎలా చెప్తారంటున్నా? ఇప్పుడు సాక్షిగా ఎలా ఉంటాడో తెలిసిపోయిందిగా. సాక్షిగా ఎలా ఉంటాడు? అసలు దేవుడు అసలు పట్టించుకోకుండా నేనే దేవుడు, నేనే గొప్పవాడు అనుకుంటూ చేసే పనులన్నీ కూడా రాసుకుంటూ ఉంటాడు. నీకు పరమాత్మ నీ పక్కన ఎలా కూర్చున్నాడు? చిత్రగుప్తుడిగా ఉన్నాడు.
సెక్యూరిటీ మ్యాన్లా కూర్చున్నాడు. ఇక్కడ ఇంకా అర్థంగా చెప్పాలంటే మన బ్లాక్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తాడు, ఏం మాట్లాడు, ఎవరు వచ్చారు రాసుకుంటాడు, చూసుకుంటాడు. అంతేగాని మహా అయితే ఎవరండి అంటాడేమో, వాడు నిద్రపోతే అది కూడా అండు. వాడు ఎప్పుడో పొరపాటు ఏదో పని గుర్తొచ్చి పని చేయాలి కదా అని గుర్తొచ్చి అడుగుతాడేమో ఎవడన్నా. వాడు చిత్రగుప్తుడు. అంతర్యామి అమ్మమ్మ ఇవన్నీ మనం చిలక పలుకులు బాగా చెప్పేస్తున్నాం. చిలక పలుకులు చెప్తున్నాం కానీ మాయ తినేస్తుంది మనల్ని. ఎట్లా? అదే కదా బాధ. ఆత్మ చైతన్యం, ఆత్మ ఎప్పుడు చైతన్యమే, అది ఎప్పుడు మందం కాదు. మనం పట్టించుకోలేదు, వేరే విషయం. అమ్మో అది ఇంకా ఉన్నత స్థితి. మాయలోంచి బయటకు వచ్చామంటే మాయాతీతం అయిపోయినట్టే. గుణాతీతము కాలాతీతము ముక్తి వచ్చేసినట్టే. మీకు మాయ నుంచి వచ్చామంటే మాయని హ్యాండిల్ చేయడంలో ఉన్న పరిస్థితి ప్రస్తుతం. మనం మాయతో ఎలా మనం దాన్ని ఎలాగా చేయాలని అంతర్యామి ఎలా తెలుస్తుందంటే, మనం ఏదన్నా పని చేస్తున్నప్పుడు ముందు ఒక వాయిస్ వస్తుంది లోపల నుంచి. అంటే నేను పని చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు, ఆలోచించేటప్పుడు ఆయన వచ్చేస్తాడు ఎదురుగా. వచ్చి నాయన నన్ను తలుచుకున్నావు కదా, ఇప్పుడు నన్ను తలుచుకుంటూ ఉంటావు, పొద్దున్నే పూజ చేసావు, పూజ చేస్తూ కూడా మంచి భావంతో చేసావు, పరమాత్మ ప్రదక్షిణ కూడా చేసావు, నా గురించి ఆత్మ ప్రదక్షిణ చేసావు. ఆత్మ ప్రదక్షిణ అంటే ఏంటి? నాకు సెంటరు, నా జీవితానికి కేంద్రం ఎవరు? నువ్వు. నిన్ను కేంద్రంగా పెట్టుకునే నేను ఏదన్నా ఈ రోజంతా చేస్తాను. అది ప్రదక్షిణం అంటే. నిన్ను కేంద్రంగా పెట్టుకొని, అంటే నీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ దాటి, నీ ప్రభావం దాటి నేను ఎక్కడికి వెళ్ళను. నేను ఆలోచన చేసినా, ఏదన్నా తింటున్నా, ఏదన్నా మాట్లాడుతున్నా, ఏదైనా పని చేస్తున్నా, ఏదైనా వ్యవహారం నడుపుతున్నా, నువ్వే నా కేంద్రం. అప్పుడు ఆయన ఏమంటాడు? గుర్తు చేస్తూ ఉంటాడు. నాయనా నువ్వు పొద్దున పూజాఫలం అడిగావు నన్ను, నువ్వు చేస్తున్నది కర్మఫలం వస్తుంది కానీ పూజాఫలం రాదు, దానికి మరి ఇది చేయకూడదు ఎట్లా అంటాడు. అప్పుడు ఆగి నా కర్మను కానీ, నా ఆలోచనను కానీ, నా వ్యవహారాన్ని కానీ కొద్దిగా శుద్ధి చేసుకుంటా. అప్పుడు అంతర్యామిగా నాలో భగవంతుడు అనే విషయం మీకు అర్థం. మీలో అంతర్యామిగా భగవంతుడు అంటే మీరు అనుకోవాలి. మనం అనుకోవాలి. కేంద్ర బిందువుగా ఉండి అన్ని పనులు చేయాలి. అనుకోవడం కాదు, ఆచరించాలి. ఆ రకంగా మీరు చేసే ప్రతి పనిలో కేంద్ర బిందువు. మీలో ఆలోచన వస్తుంది, దాని కేంద్రం ఎవరై ఉండాలి? పరమాత్మ అయి ఉండాలి. అప్పుడు మీ ఆలోచనలో మురికన్నది ఉండదు, ఓవర్గా ఆలోచించదు. ఉదాహరణకి బాగా అలసిపోయామండి, కూర్చుంటే కొంచెం సేద తీరుతాం. అప్పుడు ఏం చేయాలి? హాయి కూర్చోవాలి, ఎక్కడ పడ్డారు కూర్చుంటాం లేదా? చెట్టు కిందైనా పుట్ట కిందైనా ఎక్కడైనా సరే కూర్చుంటాం. కానీ మనం ఏం చేస్తాం? అసలు అలా ఆలోచించిన వాడు భగవంతుడు ఏం చేస్తాడు? చెట్టు చూపిస్తాడు దారిలో. నా బిడ్డ అలసిపోయాడు, వీడికైనా చెట్టు కింద కూర్చుంటే వాడు సేద తీరుతాడులే అని దూరం మధ్య మనం వెళ్తున్న దారిలో చెట్టు కనిపిస్తుంది. కానీ చెట్టు కింద కొంచెం మురికిగా ఉంటుంది. అయినా మనం ఏం చేయాలి? కూర్చోం. అక్కడ ఏం చేస్తాం? అప్పుడు కొంచెం శుభ్రం చేసి కూర్చోవచ్చు. శుభ్రం చేసుకుని ఓపిక కూడా లేదు, అయినా కూర్చుంటాం. కానీ కొంతమంది కూర్చోరు. చండాలను ఎక్కడైనా కూర్చోవడం అహంకారం బయటకు వచ్చేసింది. అక్కడ దేవుడు వెళ్ళిపోతాడు. నమస్కారం సాక్షి ముందు అంతర్యామి ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? చిత్రగుప్తుని పిలుస్తాను. వీడికి చిత్రగుప్తుడే కరెక్ట్, వీడికి అంతర్యామి చేయదు అని చిత్రగుప్తుడి వేషం కింద మారిపోయి ఆడు కూర్చుంటాడు. కానీ ఏం చేస్తావు? రాసుకుంటాలే, క్లర్క్ జాబ్ ఇచ్చేస్తాం దేవుడికి. ఏమో అందరికి అర్థమవుతుందో లేదా? నాకైతే అర్థమవుతుంది, నాకు చెప్పుకుంటాను కాబట్టి. మీకు అర్థం అవ్వాలి నేను చెప్తున్నాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోలా చెప్తా. ఎంతమందికి అర్థం? చేతులు ఎత్తండి ఒకసారి. అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి ముందు. అర్థమైన వాళ్ళు. అలా చెప్తే మన అసలు అందరికీ అర్థం కాదు. మీరు మామూలుగా ఉదాహరణతో సరే చెప్పండి. అచ్చ తెలుగు. సాక్షి
సాక్షిగా ఉంటాడు. సాక్షి అంటే అర్థమైందా మీకు? కేవలంగా ఉంటాడు అంటే అంటే వేరే ఏ దాంట్లో డిపెండ్ అయ్యి. సాక్షి అంటే అర్థమైందా మీకు? సాక్షి అంటే ఎంతమందికి అర్థమైంది? ఇంకా అర్థం కాలేదు, కొంతమంది చేతులు ఎత్తట్లా. సాక్షి కూడా అర్థం కాకపోతే నేనేం చేయలేను. ఇంకా సర్వాంతర్యామి వద్దు, అంతర్యామి ప్రస్తుతం. సర్వాంతర్యామి అంటే జ్ఞాని, సర్వాంతర్యామి అంటే జ్ఞాని అమ్మా. ఆ జ్ఞానికి లెవెల్కి వెళ్ళాం మనం, ఇంకా ఆర్తి అర్ధార్థిలోనే ఉన్నాం. ఆయనకి అన్నీ తెలుసు. మీకు ఆయనకున్న కనెక్షన్, పరమాత్మ కనెక్షన్, నాలో అంతర్యామిగా భగవంతుడు ఉన్నాడు అని మీరు ఎలా చెప్పగలుగుతారు? నిజ జీవితంలో ప్రతి పనిలో ఆయన సలహా తీసుకుంటూ వెళితే నాలో అంతర్యామిగా ఆయన ఉన్నట్టు. లేదు అంటే సాక్షి చిత్రగుప్తుడిగా ఉంటాడు అంతే. ఆయన నువ్వేం చేసినా సరే ఆయన రాసుకుంటూ ఉంటాడు. ఇట్లా కాకుండా ఇది మంచా చెడా, ఇలా మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, వెళితే నేను ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఆలోచిస్తాం. కానీ స్వార్థంగా ఆలోచిస్తాం. నాకేంటి ఇక్కడ, నాకేంటి, వెళ్ళకపోతే ఏమవుద్ది, దేవుడా ఎప్పుడో చూసుకుందాంలే. ఉదాహరణకి ఇవాళ ఏకాదశి గుడికి వెళ్ళాలి, కానీ బ్రహ్మాండమైన ఫంక్షన్ పేరెంట్ ఉంది దగ్గర. ఇప్పుడు వచ్చారు పాయింట్ కరెక్ట్. అంటే ఇలా చెప్పకపోతే, ఇలా చెప్పకూడదు అనుకుంటా నేను, కానీ తప్పట్లా. మీకు అర్థం అవ్వాలంటే ఇలాగే చెప్పాలి సార్. కానీ ఇలా చెప్పడం బాగోదేమని ఈ మధ్య రిఫైన్ చేసుకుందాను అనుకుంటున్నాను నేను, కానీ కుదరట్లా. పర్లేదా? అంటే అక్కడ ఆగిపోతారు. అంటే కొంచెం ఆధ్యాత్మిక కూడా ఆలోచన అలవాటు చేసుకోవాలి. ఇలా లౌకికంగా ఆలోచించుకోవడం కొంతవరకే, ఆధ్యాత్మిక కూడా. అర్థమైంది కదమ్మా ఇప్పుడు నీకు? ఇప్పుడు మీకు అర్థమైంది కదా, అందరికీ అర్థమైంది మీ వల్ల. చూసారా? బాగా అలా వేయాలి క్వశ్చన్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. చూసారా, ఇక్కడ రావడం కూడా భగవంతుడు. అంటే ఇప్పుడే పని లేదు కాబట్టి వచ్చారు అది కాదు చెప్తున్నా. కరెక్టే. ఇప్పుడు అంతర్యామి ఎప్పుడంటే రెండు పనులు ఉన్నప్పుడు, ద్వంద్వం వచ్చినప్పుడు, ఇటా అటా ఇటా అటా. ఉదాహరణకి నా ఎగ్జాంపుల్ చెప్తారు. మీరు లేదు, మీరు కరెక్ట్. మీ వరకు కాదమని చెప్పి జనరల్గా చెప్తున్నా. జనరల్గా ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎవరో ఏ పని లేదు కాబట్టి ఈ పని, అలా కాదు. రెండు పనులు ఉన్నప్పుడు అంతర్యామిగా భగవంతుడు కాషన్ ఇస్తాడు. చిన్న ఉదాహరణ ఇస్తానమ్మా, చిన్న ఉదాహరణ, నా సొంత ఉదాహరణ ఇస్తాను. మన 4 రోజులకు వేడుకలు ఉన్నాయి ఇక్కడ. ఇది నాకు ఇంపార్టెంట్ కాదు, గుడి కాదు, నాకు సాధువులతో, నాకు ఆధ్యాత్మిక ప్రయాణం అది. ఒక సాధువుతో గంట గడిపానంటే నాకు అసలు ఎన్ని కోట్ల జన్మలు పోతాయి, 4 దోషాలన్నీ నాశనం అయిపోతాయి. మామూలుగా ఉండదు అది, మామూలు జీవితం కాదు, మామూలు వ్యవహారం కాదు. నేను పని చేస్తాను దేనికోసం చేస్తున్నాను కాదు, జీవుడి కోసం చేస్తాను. జీవాత్మ కోసం చేసేదే ఆధ్యాత్మిక ప్రయాణం. దీనికోసం ఏమన్నా చేశానంటే అదే సంగతి. ఇక్కడ కూర్చుంటే హ్యాపీగా ఉంటుంది, వాళ్ళకి ప్రసాదం తినొచ్చు, హాయిగా కాలక్షేపం చేసేయచ్చు, నడిచిపోతూ ఉంటుంది. అది కూడా ఆధ్యాత్మికంగా అనిపిస్తూ ఉంటుంది. కాదు, యాక్చువల్గా ఆధ్యాత్మికంగా అనిపిస్తూ ఉంటుంది. రెండు చాయిస్. అదే అలా అంటూ ఉంటుంది మనసు, అలా అంటూ ఉంటుంది, కానీ కాదు. మీ జీవుడి కోసం చేయని పని ఏది భగవంతుడి కార్యం కాదమ్మా, గుర్తుపెట్టుకోండి. మీ జీవాత్మ కోసం చేయని పని ఏది భగవంతుడి కోసం అయితే కాదు. ఉన్న దోషాలను కొద్దిగా తగ్గించుకునే కార్యక్రమం, స్నానం చేసే కార్యక్రమం అంతే తప్ప. అంటే ఏంటి, ఆ పనిలో ఆ టైంలో ఇంకేదో పనులు చేసుకొని ఇంకా మళ్ళీ ఏదో కర్మలు పెంచుకోకుండా, కనీసం ఆ కర్మల మీద పడకుండా విసురుకోవడం అనమాట. ఒక రకంగా చెప్పాలంటే చెమట పడుతుంది విసురుకుంటే ఎట్లుంటుంది, లేదా చుట్టూ పొగ వస్తుంది, అప్పుడు ఏం చేస్తాం, మన పొగల ఊపేసుకుంటే ఇలా ఏదో చేస్తాం కదా, ఫ్యాన్ వేసుకొని చేస్తాం, అంతవరకే. కానీ ఇది మీ జీవాత్మక అంటే వ్యవహారం కాదు. ఇప్పుడు బాగా చెప్తున్నారు, గుడి ముందుండి దండం పెట్టుకొని ఇలా అన్నట్లు లెక్క, అంతే, అంతవరకే. అంతేగాని భగవంతుడి కళ్ళల్లో కళ్ళు పెట్టి, ఇప్పుడు తిరుపతి వెళ్తాము, టికెట్ దొరకలేదు, దర్శనం టికెట్, 10 మంది బైక్ వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దాన్ని పెట్టుకు వచ్చేస్తాం. ఏం చేస్తాం, ఎంతో కొంత నయం. దానివల్ల పూర్తి నష్టం జరగదు. నష్టం జరగకుండా కాపాడుకోవడం అంతవరకు ఉపయోగపడుతుంది.
ఆధ్యాత్మికంలో మీరు ఏం చేసినా వేస్ట్ కాదమ్మా, ఏది వేస్ట్ కాదు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు, నువ్వు ఆధ్యాత్మికంలో ఏం చేసినా అక్కడి నుంచి అకౌంట్ స్టార్ట్ అవుతుంది, నష్టమేమీ లేదు. కాకపోతే ఎంతవరకు లాభం అంటే మిగతా చెడు కర్మలు మనల్ని అంటుకోవు. ఇక భగవంతుడి సన్నిధిలో కూర్చుంటాం కాబట్టి చాలు, మిగతా ఆ టైంలో జరగాల్సిన చెడు మనం ఏదేమీ రాదు అంతవరకు. కానీ ఉన్నతి, నేను మాట్లాడేది ఉన్నతి గురించి, ప్రయాణం ముందుకెళ్ళడం గురించి మాట్లాడతాను. ప్రయాణం ముందుకెళ్ళాలంటే సాధువు మొన్న ఇంటికి వెళ్ళాం, 100 మంది ఇళ్ళకి వెళ్ళాం మొన్న సాధువుని తీసుకొని, వారింటికి సుజాత గారింటికి వెళ్ళాం. అది అదృష్టం, అది మామూలుగా వచ్చే వ్యవహారం కాదు. అది మీకు అసలు మొన్నటి నుంచే మంచి రోజు స్టార్ట్ అయిపోవాలి మీ జీవితంలో. మీరు అదే స్మృతి పెట్టుకోండి. మీ ఇంటికి వచ్చిన సాధువులు వచ్చిన పద్ధతి, అది మీ పూజ గదిలో చేసిన పూజ, అది మర్చిపోకూడదు, మీ మదిలోంచి వెళ్ళకూడదు. అది ఎలా మీరు ప్లే చేస్తున్న కొద్దీ మీ జీవితం మార్పులు స్టార్ట్ అయిపోతాయి. అట్లా ఆ రకంగా అంతర్యామం అంటే అదమ్మా, జీవుడి కోసం. అంటే మీకు ఉదాహరణ కోసం చెప్పాను నేను. ఉండిపోవచ్చు, నష్టమే లే, ఏదో చెప్పేసి మన ఏమైనా కంపల్సరీ ఉన్నాను అక్కడ కాదు. కానీ ఈ 4 రోజులు చేసిన దానికి అక్కడ నాకు లక్ష్మీ నరసింహస్వామి, అదే మన వరాహ నరసింహస్వామి దర్శనం ఇచ్చాడు గర్భగుడిలో. లేదు, సింహాచలం. శనివారం పూట గర్భగుడి దర్శనం లేదమ్మా, మేము వెళ్ళేది శనివారం. కేవలం మా వరకే ఇచ్చి ఆ యొక్క సంపెంగ మాలలు అన్నీ వేసి మాకు అంత బ్రహ్మాండమైనటువంటి సత్కారాలు చేసి, మరి అది వస్తువు దొరుకుతుందా? అది అనుభూతి అది దొరుకుతుందా? బయట ఎంతో మన క్యూలు ఉన్నారు అమ్మా, దొరకదు. మనం అనుకుంటే కూడా అవ్వదు. అది చెప్తుంది పూజలని కాదు, మనం అనుకున్నా జరగదు. అది గర్భగుడిలో ప్రవేశం, పైగా శనివారం పూట అక్కడ కుదరదు. ఆ రోజు అసలు ఎవరికి దర్శనాలు లేవు. గర్భగుడి అంతా మనకు అవకాశం దొరికిందంటే అది ఎవరి వల్ల జరిగింది అనుకోవాలి? పరమాత్మ వల్లనే సాధ్యం. ఆయన పిలుచుకుంటే తప్ప సాధ్యం కాదు. మీకు ఆల్రెడీ నేను చెప్పున్నాను, తిరుపతి వెళ్ళినా కూడా ఆయన ఎవరో కొంతమంది కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అని. అందరు లైన్లో అందరూ ఆయన చూసి తీరిక ఆయనకు ఉండదు, అంత అవసరం కూడా లేదు. అప్పుడే నెక్స్ట్ జన్మ బెటర్ లెక్కలే వీళ్ళంతా. అక్కడ ఉన్నాడు అక్కడ ఉంది ఆవిడ వచ్చింది, అమ్మాయి వచ్చిందా, నా భక్తురాలు, నా భక్తుడు అనుకుంటాడు. ఆ రోజంతా ఆయనకి అదే తృప్తి. అలా 2, 3, 4 వెళ్తున్నారు కాబట్టి ఆ భగవంతుడు కనీసం వాడు ఉన్నాడు, కానీ లేకపోతే ఉండడు. అది కాబట్టి మన ప్రయాణం మీరు చెప్పింది కరెక్ట్ అమ్మా. ఫస్ట్ రిఫరెన్స్ భగవంతుడికి ఇవ్వాలన్నమాట. ఎప్పుడైతే భగవంతుడికి ఇస్తామో, మీకు ఇప్పుడు పాయింట్ అర్థమైందమ్మా మీకు? అది పొద్దున్నే లేవగానే పూజ ఎప్పుడు చేస్తాం? సాయంత్రం చేస్తాం, పొద్దున్న చేస్తాం, అది పెట్ట మధ్యాహ్నం చేస్తామా? లేవంగానే. ఎందుకని? ఫస్ట్ భగవంతుడినే తలుచుకొని ప్రశాంతంగా ఉండి ఆ రోజు జరిగే అన్ని వ్యవహారాలు కూడా భగవంతుడు కూర్చోవాలి అని ఆయన మనం ఆహ్వానిస్తున్నాం. ఆయన ఆహ్వానిస్తున్నాడు, ఆయన అంతా ఉన్నాడు. ఆయన ఆహ్వానించేది ఏంటి? నాలో ఉన్న ఆత్మను ఆహ్వానిస్తున్నాను. నాలో ఉన్న ఆత్మకి భక్తిని ఏర్పడాలి. భక్తి అనే తొడిగాను దానికి. అంటే నువ్వు పొద్దున్నే పూజ చేశాను కాబట్టి ఈ రోజంతా నువ్వు ఎలా ప్రవర్తించాలి? ఒక భక్తుడిగా ప్రవర్తించు, ఒక భగవంతుడి భక్తుడిగా ప్రవర్తించు అని నాలో యొక్క ఆత్మకి నేను ఇచ్చుకున్నట్టు సజెషన్ పూజ అంటే. అంతేగాని ఆయన కరువు ఏంటి? మనం ఇత్తేగానే ఆయనకి పొగలందా, లేదా మనం ఇత్తేగానే బజార్ తిండా కాదు. నీలో ఉన్న ఆత్మని బలోపేతం చేసి ఒక భక్తురాలిగా మీరు మార్చుకుంటారనమాట. సో భక్తుడి ప్రవర్తన, మామూలు లౌకికంగా ఉండే ప్రవర్తన తేడా మీరు చూపించగలగలేకపోతే వాడు ఏమనుకుంటాడంటే, ఏదో తోచకెళ్తారండి వీళ్ళు 1 గంట సేపు అంతే, అంతకు తేడా ఏం లేదండి. ఆ భావన నాకు కలిగించకూడదు. కలిగించామంటే అక్కడ దేవుడు లేనట్టే లెక్క. అది అంతర్యామి. అదేనమ్మా. ఇప్పుడు సోమరసం తాగడం అంటే అది. సోమరసం తాగడం అంటే లౌకికంగా దేని మీద ఆసక్తి, ఏదో ఇది అంటారు కదా, మనం చెప్పే కదమ్మా, ఏంటది? ఒక కర్తవ్యంగా చేయాలి తప్ప అటాచ్మెంట్తో చేయకూడదు. మరి ఉల్టా అవుతుందా లేదా నీకు వచ్చిన సమాధానం. కర్తవ్యంగా గుడికి వెళ్తాం, అటాచ్మెంట్తో పేరెంటానికి వెళ్తాం. భావంలో కూడా గమనించండి తేడా. వాళ్ళు ఏకాదశి గుడికి వెళ్ళాలి అంతే, ఏదో కర్తవ్యం. ఏకాదశి కాదు గుడికి వెళ్ళాలి. ఏ గుడికి దగ్గర ఏది ఉంది? అంత దూరం పోలేదు, దగ్గర ఏది ఉంది? అప్పుడు రష్ ఎక్కువ, ఇక్కడ అయిపోతాను, ఏదో ఒకటి కరెక్ట్ చేద్దాం, ఏదో చేయాలి కదా గురువుగారు చెప్పారు. అదేంటది? ఒక కర్తవ్యంగా చేయడం, చెయ్యాలి కాబట్టి చేయడం. రెండోది, అన్ని కేర్లు తీసుకుంటాం, ప్రశాంతంగా ఉంటాం, చిరునవ్వుతో వెళ్తాం, చక్కగా అలంకరించుకుంటాం, హాయిగా ఇంకొంచెంసేపు ఉంటే బాగుండు అనిపించేలా ఉంటాం. అక్కడికి వెళ్ళి
అన్ని రకాలుగా కూడా మన యొక్క ప్రవర్తనలో మార్పులు వచ్చేస్తాయి. ఇప్పుడు మన మనసు ఎటువైపు ఎక్కువ మొగ్గినట్టు ఇప్పుడు మీకు అర్థమైందమ్మా. ఇక్కడ సాక్షి అయిపోతాడు ఆయన, అప్పుడు అంతర్యామిగా ఉండడు. నేను అక్కడికి వెళ్ళొద్దని చెప్పడు, కానీ ఎప్పుడైతే ప్రయారిటీ ఇదా అదా అని వచ్చిందో, ఇది భగవంతుడు ముందు, నా యొక్క మనసు అంకితం ఆయనకి, నేను భగవంతుడికి భార్యని. ముందు భర్త అన్ని చూసుకుంటారు కదా, భార్య మిగతా పనులు చేసుకుంటుంది. ఈ ఆత్మ అన్నది ఎవరికి భార్య? పరమాత్మకి భార్య. పరమాత్మ సరిగ్గా చూసుకున్న తర్వాతే మిగతా వ్యవహారాలు. లక్ష్మీ విష్ణుమూర్తి కాళ్ళు పట్టిన తర్వాత మిగతా వాడిని డబ్బులు ఇస్తుంది. అని ఎవడ ధర్మం ఏదో అంటే పూజ చేస్తారు కదా, ఏంటంటే కనకదార శాస్త్రం చదువుతున్నాడు అండి, వాడికి ఏదో ఇవ్వాలంటే అంటే గుచ్చమని అంటే నాకు 10 సార్లు చదవమని పర్లేదు అని చెప్పి ముందు విష్ణుమూర్తి సేవ చేసిన తర్వాత వాడికి వెళ్ళి ఏదో కొంచెం వాడికి ఇచ్చేసి వచ్చేస్తుంది. సో ఆత్మ పరమాత్మ కోసమే చేయాలి. అది సోమ అమృతం తాగినట్లు లెక్క అనమాట. ఏమో ఇంకా క్లారిటీ రావాలా? అంతర్యామికి అర్థమైందా ఇప్పుడు? థ్యాంక్స్ టు మన ఎవరు వాడి పేరే మీరు పద్మ గారా? పద్మే కదా, పద్మ గారికి థ్యాంక్స్ అమ్మా. అదే మీకు క్వశ్చన్స్ చేస్తుంటే మీరు ఎక్కడున్నారో అర్థమై నేను చెప్పడానికి వీలుగా ఉంటుంది, ఉదాహరణ. లేకపోతే నా ద్వారా నేను చెప్పుకెళ్ళిపోతే ఉపయోగం లేదు. కాబట్టి భగవంతుడు అన్నది ప్రయారిటీ నెంబర్ 1 ఉండాలమ్మా. ఇన్నాళ్ళు మీరు సత్సంగానికి వస్తున్నారు కాబట్టి ఇంత దృఢిగా చెప్పగలుగుతున్నాను. నెంబర్ 1 భగవంతుడే, తర్వాత మిగతాయి. ఎందుకని అన్నీ చూసేది ఎవరు? భగవంతుడే. ఆయన వదిలేసి అబ్బాయి అవ్వట్లేదని ఎందుకు అవుతే అవ్వవు. అది అయ్యే పని సమస్యే లేదు, అది అవ్వదు అంతే. ఇప్పుడు ఎప్పుడవుతుందంటే ఈ జన్మ కాదేమో నెక్స్ట్ జన్మగా అవుద్దేమో చెప్తామంటాం. అది కూడా మనిషిగా పుడితే అలా ఉంటాయి. భగవంతుని నమ్ముకున్నాం అనుకోండి, ఆయన ఎప్పుడు ఎక్కడ ఎలా పెట్టాలో ఆయన చూసుకుంటాడు. మనకేంటి బాధ? ఇప్పుడు నేను సాధువుతో వెళ్ళాం అనుకో, మనం ఏం భోజనం చేయాలి, ఎక్కడ భోజనం అన్నీ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళే అన్నీ మాకు పెట్టేస్తుంటారు. ప్రతి ప్రసాదం కింద తింటాం, అది కూడా భగవంతు నైవేద్యం పెట్టింది మాకు పెడతారు. ఎంత అదృష్టం, ఎంత ఆనందం. పెట్టే భక్తులు కూడా ఎలా పెడతారు, చాలా మంచి. ఇప్పుడు మీరు తీసుకొస్తారు ప్రసాదాలు, ఎంత బాగుంటాయి ఇవన్నీ. మీరు ఎంతో ప్రేమగా ఎంతో భక్తిగా తీసుకొచ్చి పెడతారు. అది ఒక్క అటువంటి తిన్నా కూడా ఎంత పవిత్ర దివ్యత్వం వస్తుందంటే మన లోపల ఉన్న దోషాలన్నీ పోతాయి. ఇప్పుడు అట్లాగే ఇది ఎందుకు పంచుకోమంటాను మిమ్మల్ని అందరూ. నేను ఇప్పటి వరకు భగవంతుడు ఆరగించాడు, రాగానే నైవేద్యం పెట్టారు ఆయనకి. ఎంత పవిత్రంగా కూడా, అందులో చిన్న మొక్క తిన్నా సరే మీ అందరూ ఆరోగ్యం బాగుంటుంది తెలుసా. మీరు తీసుకునే పద్ధతిలో ఉంటుంది. అది ఇది టేస్ట్గా లేదు, ఇది బాగోలేదు అని చెప్పి అది పక్క రోజు తిన్నాం అనుకో, పోయింది. ఆ దైవత్వం కాస్త పోయింది. అరే యాపిల్ ఇస్తే బాగుండు, నాకు అట్టుబడి ఇచ్చారేంటి, ఇది వద్దు అది అన్నామంటే దైవత్వం పోయింది. భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు ఇవాళ, అబ్బా ప్రసాదం ఏమి ఇచ్చావా మహానుభావ, తినాలి. ప్రతిదానికి భగవంతుడిని మనం అతికించాలి. భగవంతుడి ద్వారానే నేను తీసుకోవాలి తప్ప వేరే ద్వారా నేను ఇవి తీసుకోకూడదు. ఒకవేళ వేరే ద్వారా తీసుకున్నా వాళ్ళ భగవంతుడిని చూస్తూ తీసుకోవాలి. పరమాత్మ వారి ద్వారా నాకు ఇది వాళ్ళు ఇచ్చాడు. ఈ భావంతో ఉండండి. వారం రోజులు ఎలా ఉంటుందో జీవితం నాకు చెప్పండి. మోహంగా ఉంటుంది, మధురంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇది నేను మాటలో చెప్పలేను ఏమ్మా. తర్వాత సోమపహ అయిపోయింది. నెక్స్ట్ అమృతపహ, అమృతాన్ని తాగేవాడు. అమృతాన్ని తాగడం అంటే, అమృతం అంటే ఏంటి? మృతము లేనివాడు. మృతము లేనివాడు అంటే ఎల్ల కాలము ఎల్లవేళలా నిత్యము శాశ్వతంగా ఉండేవాడు. దేవతలు అమృతం తాగారు అందుకే బాగున్నారు అనుకుంటాం మనం. వాళ్ళ చావు లేదు అంటారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళకి శరీరంతో ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎప్పుడు చిరంజీవులుగా ఉంటారు. చిరంజీవులుగా ఉంటారు కాబట్టి వాళ్ళ బాధ్యతని వాళ్ళు చేస్తారు. ఎందుకని అలా ప్రజలు ఉంటారు బాధ్యతగా అంటే, ఆ బాధ్యతను కూడా భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నేను చేస్తున్నాను అంటారు, కానీ నేను గొప్ప అని అన్నారు. దాని మీద కథ కూడా మనం చెప్పుకున్నాం కఠోపనిషత్తులో. కేనోపనిషత్తులో చెప్పుకున్నాం కదా. వీళ్ళంతా దేవతలను రాజులు ఒకసారి రాక్షసులు యుద్ధం చేసినప్పుడు దేవతలందరూ ఇంద్రుడు వాళ్ళందరూ కూడా పార్టీ చేసుకుంటూ ఉంటారు. నేను కాబట్టి ఇలా చేశాను, వాయుదేవుడు బ్రహ్మాండ యుద్ధం చేసావయ్యా, వరుణదేవుడు బ్రహ్మాండ సూపర్ నువ్వు అసలు నిజంగా ఏం చేసావు, మన కమిటీ వాళ్ళు పెట్టుకుంటారు కదా అప్పుడప్పుడు. అంతా అయిపోయిన తర్వాత బాగా చేసావు అని పార్టీ చేసుకుంటూ ఉంటాం. అట్లాగే వీళ్ళు కూడా పిలిచి అందరూ కూర్చొని టాప్ బ్రహ్మాండం అండి, మీరు ఆల్రెడీ దేవుడు సూపర్ అని నిజంగా భలే వేసావా బాణం వాడి మీద, ఏదో రకరకాలు అంతా మాట్లాడుకుంటున్నారు. అర్థమైపోయింది పరమాత్మకి, ఇటు దారి తెప్పారు. వీళ్ళు అమృతం కాదు మృతంకు పోతున్నారు.
వీళ్ళు దేవతలని పేరే వీళ్ళకి అనవసరం, వీళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి ఆయన ఒక వ్యక్తి రూపంలో వస్తాడు. వచ్చి పిలుస్తాడు ఎవరు బయటికి, ఒక వాయుదేవుడు వెళ్తాడు. ఎవరు వచ్చినట్టు ఒక యతి వచ్చాడు, ఎవరు చూసారు, ఇప్పుడేంటి ఆ మంచి మీటింగ్లో ఉన్నాం, ఈ గోలేంటి, ఎవరు బ్రాహ్మడు వచ్చాడు, వాయుదేవుడు చూసిరా పో అన్నాడు. వెళ్ళాడు వాయుదేవుడు. ఎవరయ్యా నువ్వు అన్నాడు. నన్ను నువ్వెవరని అడుగుతావా, ఏమనుకుంటున్నావు, నా సంగతి తెలియదా, నేను వాయుదేవుడిని అన్న. అయితే ఏంటి అంటాడు వాయుదేవుడు. అయితే ఏంటి, దేన్నైనా సరే లేయి బదలు పడేస్తాను నేను, ఏమనుకుంటున్నాను, నా సంగతి నీకు తెలియదు అంటాడు. తొగపోడుగా అంటాడు. తొగపోడు. సరే అని ఒక గడ్డి పరక తీసుకొచ్చి గడ్డి పరక పెట్టి దీన్ని ఒకసారి కొంచెం అలా కదిలించి అంటాడు. వాడు బలవంతా ఉపయోగిస్తాడు, కొంచెం కూడా దాన్ని కదల్చలేడు. భంగపడిపోయి లోపలికి వెళ్తాడు. ఏమిటంటే ఎవరో వచ్చాడు, ఏదో మాంత్రికుల్లో ఉన్నాడు, ఎలా ఉన్నాడు, నన్ను ఏదో అన్నాడంటే అది నీ వల్ల కాదులే అని ఇక వరుణ దేవుడిని అందరినీ పంపిస్తాడు. అందరికీ ఇదే పరిస్థితి. ఇంద్రుడికి అర్థమైపోతుంది సంథింగ్ ఏదో తేడా ఉందని చెప్పి ఇంద్రుడి బయటకు వచ్చేటప్పటికి అదృశ్యమైపోతాడు. సరే, అంటే భగవంతుణ్ణి చేత జరిగింది అనుకున్నప్పుడే మళ్ళీ అహంకారం పైకి రాదు, లేకపోతే అహంకారం వస్తుంది. అది అమృతము. అంటే అమృతము ఎప్పుడు సాధ్యం అవుతుందమ్మా, పరమాత్మతో నేను కలిసి ఉన్నప్పుడే నాకు అమృతం అనేది అవుతుంది. అంటే అమృతపహ అంటే అమృతాన్ని తాగినవాడు, అంటే ఎప్పుడూ నిత్యము ఉండేవాడు అని అర్థం. నెక్స్ట్ ఏంటమ్మా, సోమహ, సోముడనే గంధర్వుడు. సోముడనే గంధర్వుడు అంటే ఏమంటారంటే, సోముడు అంటే చెప్పా కదా, ఈ శ్వాస, ఈ రాత్రింబగళ్ళు ఇవన్నీ కూడా చూసేది సోముడనే గంధర్వుడు. ఆ గంధర్వుడి ద్వారానే మనకు ఇక్కడ మూలికలు కానీ, ఔషధాలు కానీ, ఈ యొక్క వన అడవులు, ఇవన్నీ పువ్వులు, కాయలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా మనలో బుద్ధి, చిత్తం ఇవన్నీ కూడా సోముడు వల్లనే వస్తుంది. చంద్రుడికి ఇంకో పేరేంటి, సోముడు. చంద్రుడి వల్లనే ఇవన్నీ కూడా జరుగుతాయి, ఔషధాలు కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఆయన ఎటువంటి వాడు, సోమహ. పురుజిత్, పురుజిత్ అంటే మరల విజయాన్ని సాధించేవాడు. మరల ఎవరు విజయాన్ని సాధించగలుగుతారు, ఎవరైతే సత్యము జ్ఞానముతో ఉంటారో వాళ్ళకి మాత్రమే విజయం అన్నది సాధ్యం. ఎప్పుడు విజయం సాధిస్తారు వాళ్ళు. సత్యమేవ జయతే, సత్యం లేనిదే జయం అన్నది లభించదు. సత్యం మనకు ఎలా తెలుస్తుంది, సత్యం ధర్మం ద్వారా ఉంటుంది, అనేక ధర్మాలుగా ఉంటుంది. ప్రకృతి ధర్మం, గృహస్థు ధర్మం, స్త్రీ ధర్మం, పితృధర్మం, గురుధర్మం, ఇలా ప్రతిదానికి ఒక ధర్మం అనేది ఉంది. ధర్మం అంటే ధర్మంతో ఉన్నప్పుడే సత్యం అన్నది అక్కడ ఉన్నట్టు ఉంటుందన్నమాట. శాశ్వతత్వం వస్తుంది. అలా ఉన్నట్లయితే శాశ్వతత్వం వస్తుంది. అంటే సపోజ్ ఉదాహరణకి జలం ఉందనుకోండి, నీరు ఉంది, నీటి ధర్మం ఒకటి ఉంటుంది. నీటి ధర్మం ఏంటి, ప్రవహించడం కదమ్మా. ఈ ప్రవహించడం ఎక్కడున్నా అలాగే ఉంటుంది. స్వర్గంలో కూడా నీరు అలా ప్రవహిస్తుంది, చంద్రుడి మీద అలాగే ప్రవహిస్తుంది. ఎక్కడున్నా నీరు ధర్మం అది. వాయువు ధర్మం వాయువుదే. అలాగే ఈ జీవుడి ధర్మం జీవుడిదే. శరీర ధర్మం శరీర ధర్మం ఏమిటి, సత్యం అది కాదు, అది తెలుసుకోవాలి. శరీరం నాశనం అయిపోయేది, లోన జీవుడి మటుకు సత్యము అది. సో సత్యం ఎక్కడుంటే అదే భగవంతుడు ఉన్నట్టు అనుకోవాలి. అంతేగాని లేకపోతే ఏమవుతుంది, మనకి విజయం అన్నది లభించదు. మరి ఎట్లా అండి, నేను ఓడిపోతానే, అది ఓడిపోవడం కాదు. కొన్ని విషయాల్లో మనం ఓడిపోతూ ఉంటాం ఎప్పుడు లౌకికంగా చూస్తే. జీవుడు పతనం చెందడమే ఓడిపోవడం అనుకోవాలి, కానీ లౌకికంగా నేను ఓడిపోవడం కింద రాదు. కానీ మనం ఏం చేస్తాం, బాధపడిపోతాం, బెంగపడిపోతాం, నేను ఓడిపోయాను, ఇలా అయిపోయాను, అలా అయిపోయాను అని చెప్పేసి. లేదు, నీ జీవుడు పతనం కానంత వరకు. ఉదాహరణకు నువ్వు ధర్మ మార్గంలో పెడుతున్నావమ్మా, ఎక్కువ సంపాదించలేకపోయావు, అధర్మ మార్గంలో రెచ్చిపోయి తగ్గ సంపాదిస్తున్నాడు. ఇప్పుడు నీకు ఓడిపోయినట్టే గెలిచినట్ట? మనం గెలిచినట్టు, ఓడిపోయినట్టు కాదు. పక్క వాళ్ళతో పోల్చుకుంటే ఓడిపోయినట్టు, లౌకికంగా పోల్చుకుంటే ఓడిపోయినట్టు. కానీ నువ్వు ధర్మబద్ధంగా ఉన్నావే అంటే సత్యానికి దగ్గరగా ఉన్నావు, పరమాత్మతోనే ఉన్నావు, పరమాత్మను ఉన్నావు కాబట్టి నువ్వు జయం. ఆ జయం గురించి చెప్తున్నారు ఇక్కడ. పురుజిత్ అంటే ధర్మో రక్షతి సత్యమేవ జయతే. ఎవరైతే ఈ యొక్క వేదవాక్యాలు అనుగుణంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారో వాళ్ళు జీవాత్మ కోసం బతుకుతున్నట్టు లెక్క. అది కాని వాళ్ళందరూ కూడా
ఈ యొక్క అశాశ్వతమైన శరీరం కోసం బతుకుతున్నారు. అది పురుజిత్ అంటే అర్థం అది. తర్వాత పురుషత్తమః. సత్తమః అంటే సద్గుణవంతుల్లో మిక్కిలి ఉత్తముడిగా ఉన్నవాడు. అందరిలో మంచి గుణాలు ఉంటాయి, మంచి గుణాలు లేని మనిషి ఉంటాడా? ఉంటారు, కానీ అందులో ఉత్తములు అంటే ఏంటి? ఇందని చెప్పినట్టుగా ఎదుటి వాళ్ళు దుర్మార్గులైనా కూడా వీడు దుర్మార్గంగా ప్రవర్తించడం వాళ్ళతో, అంతే కదమ్మా. సపోజ్ కుక్క పందో వచ్చింది, నేను పందిని అయిపోయి దాంతో పోట్లాడితే ఎట్లా? నేను మనిషిగానే ఉంటూ దాన్ని అవతలకి తరమగలగాలి. నేను దాని లెవెల్లో దిగిపోతే అందులో పంది ఎవరో మనిషి ఎవరో కూడా తెలియ పరిస్థితి వచ్చేస్తుంది కదా. ఆ రకం కాకుండా నేనుగా ఉంటూ వాడిని జయించగలగాలి. ఇందాక బుద్ధుడు జయించాడు కదా, బుద్ధుడు చెప్పాక ఉదాహరణ, వాడు తిట్టాడు అని చెల్లించాడా? చెల్లించలా. ఎందుకని నేను చైతన్యాన్ని, అది అంతా జడం. వాడు తిడుతున్నా, నన్ను పొగుడుతున్నా, ఇవన్నీ జడమే. పొగొడతా జడమే. ఎందుకని? కాలానుగుణంగా మారిపోతాయి. ఇవాళ బాగా ప్రేమగా ఉన్న ఇద్దరు స్నేహితులు కొన్నాళ్ళ ఇద్దరు శత్రువులు అయిపోతున్నారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చాలా ప్రేమగా పెంచుకుంటూ వచ్చిన పిల్లలు తల్లిదండ్రుల మధ్యనే పొరపచ్చాలు వచ్చేస్తున్నాయి, భార్యాభర్తల మధ్య వచ్చేస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ కాలానుగుణంగా ఇవన్నీ మారిపోతూ ఉన్నాయి. ఈ మారిపోయిన దాన్ని పట్టుకుంటే మనం విజయం అనేది లభించినట్ట కాదు. అప్పుడు వచ్చిన విజయం ఏమిటి? క్షణికం. ఆనందంగా ఉంటే విజయం, లేకపోతే పరాజయం అని మనం డిఫైన్ చేసుకుంటూ ఉంటాం. కాదు, నీ జీవుడికి లాభం కలుగుతుంది, ధర్మ ప్రకారంగా నువ్వు వెళ్తున్నావు లేవన్న క్లారిటీ నీకుంటే నువ్వు ఎప్పుడు జయమే. మిగతాది కర్తవ్యంగా చేయాలి. నీకు ఇష్టం ఉందా లేదని కాదు ఇంపార్టెంట్. అక్కడ నీ కర్తవ్యం నిర్వర్తించాలి, అంతవరకే. అంతే కదా. శ్రీరాముడు అడవికి వెళ్ళడం కౌశల్యకి ఇష్టమా? కాదు. కొడుకు కర్తవ్యం నిర్వర్తిస్తున్నాడని వాడికి చాలా ఆనందపడింది. పితృవాక్య పరిపాలిస్తున్నాడు అని అనుకుంది, కానీ మీ నాన్న చెప్తాడు పక్కరారా అనలా. వాడికి బుర్రలేదు, అలాగే మాట్లాడతాడు, ఏదో చెప్తాడు, రెండో పిల్లలు పెట్టుకున్నాడు కదా వదిలేసే చెప్పి అందా అనలేదే. అది అటువంటి సత్యము ధర్మం అన్నది మనకి ధర్మంలో సత్యం వస్తుంది అనమాట అమ్మ. అక్కడ పరమాత్మ ఉన్నట్టు లెక్క. అదృష్టం. అది మరి కైకేయి అంత బాధ తిట్టినా కూడా రావడం ఏమన్నా ఫస్ట్ ఎవరు చెప్పారు? ఆవిడకే చెప్పాడు. వెళ్ళి అమ్మ నువ్వేం ఆందోళన పడమాక, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వేమి ఇబ్బంది పడక, మళ్ళీ నేను వచ్చి నీకు భరతుడికి ఏమైనా చేస్తా ఏమనుకోవద్దు, నేను చాలా ఆనందంగా వెళ్తున్నాను. నీ మీద కోపంతో కానీ ద్వేషంతో కానీ ఎటువంటి భావన నీ మీద చెడు భావంతో నేనేమి చేయట్లేదు. నేను నా తండ్రి తండ్రి ఏదైతే నీకు ఆ మాట ఇచ్చాడో దాన్ని తండ్రి మాట నెరవేర్చాల్సిన బాధ్యత నాది అనేటువంటి కొడుకు. అందుకే రామాయణం ఇంతకాలం ఎందుకుందమ్మా దేదీప్యమానంగా? అది ఎవరైతే రామాయణాన్ని కనుక చక్కగా ఆస్వాదిస్తారో, రాముడి జీవితాన్ని ఆస్వాదిస్తారో వాళ్ళు ధర్మానికి దగ్గరగా, సత్యానికి దగ్గరగా ఉంటారు. ఇవన్నీ అర్థం కావట్లేదనే విష్ణు సహస్రనామాలు, భారతం, ఈ వేదాలు అర్థం కావట్లేదనే ఇలాగ భారత రామాయణ ద్వారా మనకు చెప్పారు, పురాణాల ద్వారా, కథల ద్వారా చెప్పారు. అప్పటికీ అర్థం కాకపోతే మనం కథలా చూస్తున్నాం, దాన్ని జడంలా చూస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? దాన్ని ఒక జడంలా చూస్తున్నాం, కానీ చైతన్యంగా చూడలా దాన్ని. రామాయణం కూడా చైతన్యం అనుకోవాలి, పరమాత్మ యొక్క చైతన్యం అందులో ఉందనుకోవాలి. అప్పుడు నాకు దాని మీద ఒక అటాచ్మెంట్ వస్తుంది. ఎప్పుడైతే అటాచ్మెంట్ వస్తుందో మనసు చాలా బలం అయిపోతుంది. మనసు ఆత్మ రెండు ఒకలాగా అయిపోతాయి. అది నెక్స్ట్ అమ్మ వినయ. ఇది చాలా ఇంపార్టెంట్. వినయవంతుడే కదమ్మా. ఎవరైతే వినయం ఉంటుందో వారు మాత్రమే సత్యవాక్కు కలిగి ఉంటారు. అంతే కదా. ప్రహ్లాదుడు ఏం చేశాడు? వాళ్ళ తండ్రి ఎంత కాదన్నా సరే చాలా వినయంగానే, లేదు తండ్రి, నారాయణుడి పరమాత్మ తండ్రి అని అనునయంగా చెప్పాడు. కానీ ఏం కాదు, నీకేం తెలియట్లేదు అని అన్నాడా? అనలా. చాలా వినయంగా చెప్పాడు. ఎందుకని? తను చెప్తోంది సత్యవాక్కు కాబట్టి, సత్యమైన మాట చెప్తున్నాడు కాబట్టి. సత్యం అంటే పరమాత్మే సత్యం కాబట్టి, పరమాత్మ ఒక్కడే సత్యం తండ్రికి, ఇంకెవరు సత్యం కాదు, ఏది సత్యం కాదు ఇంకా అని చెప్తున్నాడు. అంత క్లియర్గా చెప్పాడు. కానీ సత్యవాక్కు ఉన్న దానికి వినయం మనలో రావాలంటే మనలో ఏముండాలి? సత్యవాక్కు ఉండాలన్నమాట. అది నక్క వినయాలు కూడా ఉంటాయి. నక్క వినయం అంటుంటాం కొంతమంది. ఎందుకని? వాడు అబద్ధాలు చెప్పినా సత్యంలా చెప్తాడు. అక్కడ వినయం అనే మాటే వస్తుంది, కానీ వాడి లోపల అడ్వాంటేజ్, వాడికి ఏదో ఎజెండా ఏదో వేరే ఉంటుంది. దానికోసం మన దగ్గర వినయం నటిస్తారు.
ఎంత నటిస్తారంటే నిజంగా సత్యమే చెప్తున్నాడు రా, వీడంత సత్యవంతుడు ఇంకో లేడు అన్న ఫీలింగ్ మనకు కలిగిస్తాడు. కలిగించేటప్పటికి దాన్ని నక్క వినయం అని అంటారనమాట. తన పబ్బం గడుపుకోవడం కోసం వాళ్ళు వినయాన్ని నటిస్తారు. అక్కడే మనకు వివేకత్వం రావాలి, అది వినయం. కాబట్టి నెక్స్ట్ ఏంటి, దశార జయ అంటే జయము. ఆటోమేటిక్గా మనకి ఎప్పుడైతే వినయం ఉంటుందో ఆటోమేటిక్ జయం అన్నది ఉంటుంది. సత్యసంధ అంటే సత్యవ్రతుడు, సత్యవాక్కు కర్ణుడు చెప్పాక సత్యవాక్కు కలిగి ఉన్నవాడు. దాసార్హ అంటే దాస వంశం అని, ఈ యొక్క యాదవుల్ని దాసార్హులు అని కూడా అంటూ ఉంటారు, అందులో పుట్టినవాడు అని అర్థం. ఇక్కడ చూసారా, మళ్ళీ కృష్ణుడు జన్మ గురించి చెప్పేస్తున్నాడు. ఆయన క్లూ ఇచ్చేస్తున్నాడు. ఒక గుణాల పక్కన చెప్తూ అవన్నీ ఎక్కడో ఊహించుకోలేకపోతున్నావేమో నువ్వు. దాసార్హ యాదవ కళలో పుట్టున్నాడు శ్రీకృష్ణ పరమాత్మే, ఇవన్నీ ఆయనలో ఉన్న రూపాన్ని కూడా చెప్పేస్తున్నాడు. స్వాతాతం అంటే సాత్వతులను, స్వాతాతం అంటే సాత్వికులకి చెందినవాడు. ఎవరైతే సత్వగుణంతో ఉంటారో వారికి మాత్రమే చెందుతాడు. అంటే బ్రాహ్మణ్ అని ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే పరమాత్మ చెందుతాడు. బ్రాహ్మణ్ అంటే ఇప్పుడు దైవతో ఉండేవాడిని బ్రాహ్మణ్ అంటారు. కులాలు కాదు, కులాలు తీసేయండి, కులాలు అన్నది మీనింగే లేదు ఇవాళ, కులాలు మతాలకు మీనింగే లేదు. ఎవరైతే భగవంతుడితోనే ఉంటారో వాళ్ళు బ్రాహ్మణ్ కింద లెక్క. కాబట్టి ఎవరన్నా సరే ముక్తి పొందాలంటే ముందు బ్రాహ్మణ అవ్వాలి. బ్రాహ్మణ అవ్వాలంటే గుణం ఏమి ఉండాలి, సత్వగుణం ఉండాలి. సత్వగుణం ఉండి సత్యవాక్కు ఉంటే అప్పుడు వాళ్ళు ముక్తికి దగ్గరగా ఉంటారు. సత్వగుణం రాకుండా నేను డైరెక్ట్గా ముక్తికి వెళ్ళిపోతానంటే అది అయ్యే పని కాదు. అట్లాగే పతి అంటే ఏంటమ్మా, రక్షించేవాడు. పతి అంటే భర్త అంటే రక్షించేవాడు అని అర్థం. ఇప్పుడు మారిపోయింది అనుకోండి అంతా, ఎవరెవరు రక్షిస్తున్నారో అర్థం కావడం లేదు. సత్యబాబు కృష్ణుడు రక్షించింది కదని అనొచ్చు. ఏమ్మా శక్తి ఎవరమ్మా, శక్తి ఎవరిలో భాగం, పరమాత్మలో భాగమే. పరమాత్మలో భాగమే శక్తి. చెప్పే కదా, ఏంటి ద్రవ్యమయం, శక్తిమయం, ప్రజ్ఞామయం, మూడు ఉంటాయి. ద్రవ్యం అంటే మెటీరియల్, కనబడేదంతా, చేసే పని. జడం అని చెప్పానే, జడం అని చెప్పిందంతా ద్రవ్యం, మ్యాటర్. రెండోది శక్తిమయం. శక్తి, నాకు చేయాలంటే ఆ పని చేయాలంటే శక్తి ఉండాలి, సమర్థత. అది దేవి కింద మనం చూస్తాం, శక్తిమాత కింద మనం చూస్తాం. మూడోది ప్రజ్ఞ. అసలు అనేది నేను అనేది లేకపోతే ఏమి ఉండవు, నేను అనే ఆత్మ ఉండాలి. కాబట్టి ఈ మూడు లోకాలు, ఈ మూడింటిని కలిపే మనం త్రిలోకాలు అంటూ ఉంటాం. కాబట్టి మీరు అన్నారు సత్యభామ కూడా శక్తే, కానీ శక్తి ఎవరి ద్వారా, పరమాత్మ ద్వారానే. కానీ అక్కడ నిమిత్తం చేస్తాడు దాన్ని ఆయన. పరమాత్మ ఏం చేస్తాడు, నిమిత్తం. ఈ సత్యభామ చేతిలో వాడు చావాలి. నరకాసురుడికి తల్లి శక్తిమాత చేతిలో చావాలని రాసింది వాడికి. ఇక ఆవిడ చేయాల్సిందే, నిమిత్తం అంతే. అర్జునుడు కూడా నిమిత్తం. భారత యుద్ధంలో అర్జునుడు ఎవరు, నిమిత్తం అంతే. అర్జునుడి ద్వారా యుద్ధం చేయించాడు అంతే. అంతే కదా. లేకపోతే మరి చివరికి ఏమంటాడు, బండి దిగమన్నప్పుడు, రథం దిగమన్నప్పుడు ముందు నువ్వు దిగంటే అప్పుడు వాడు కోపం వస్తుంది. నేను డ్రైవర్ ముందు దిగాలనుకుంటా, నన్ను దిగమంటాడు ఏంటి, డ్రైవర్ నాగా చెప్తాడని అనుకున్నాడు. కానీ పక్కన అర్థమైంది, విశ్వరూపం చూశాడుగా, పోయి డ్రైవర్ కాదు అని చెప్పి గుర్తొచ్చి మళ్ళీ ముందు దిగాడు. తర్వాత ఆయన దిగంగానే అదేమైంది, భస్మం అయిపోయింది. అప్పటికే కాలిపోయింది అది. చెప్తాడు, ఇది ఇప్పుడు కాలింది అనుకుంటున్నావా, ఇప్పుడు కాదు, ఎప్పుడో కాలిపోయింది, దీన్ని నాకు కాపాడాను. పరమాత్మ వేసి దాన్ని కాపాడాడు. అలాగే మన ఆత్మని భగవంతుడు కాపాడుతూ ఉంటాడు. ఈ ఆత్మని కాపాడుతూ ఉంటాడు. ఈ పైన శరీరానికి, మనసుకి రకరకాల బాణాలు తగులుతూ ఉంటాయి రథంలాగా. కానీ అది ఆ ఆత్మ మాత్రం కాలకుండా ఆయన జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎప్పుడు ఆయన మన జీవితానికి సారథిగా పెట్టుకున్నప్పుడు, ఆయన నాకు జీవితం అనే రథానికి ఆయన సారథిగా పెట్టుకున్నప్పుడు జరుగుతుంది అది. లేకుండా నా దారి నేను ఉంటే మొత్తం కాలి బూడిదైపోతూ ఉంటుంది. అంతే. ఎలా కాలి బూడిదైపోతుందంటే యుద్ధం అవ్వకుండానే కాలిపోయినట్టు కదా అది. ఆయన ఏం చెప్పాడు, ఇది ఎప్పుడో కాలిపోయింది అయ్యా అన్నాడు. అంటే ఏంటి, యుద్ధం అయ్యేది కాదు కాలిపోయి ఉంటే. అలాగే మనం ముక్తి పొందకుండానే ఇది వెళ్ళిపోతుంది. మన యుద్ధమే కదా. యుద్ధం చేయించడానికి అర్థం ఏంటి, ముక్తి పొందడమే జయం మనకి. ఆ ముక్తి పొందకుండా ఇది వెళ్ళిపోయిందంటే మధ్యలోనే కాలిపోయింది. పరమాత్మ దూరం అయిపోతే అది మధ్య లక్ష్యాన్ని చేరకుండానే అది కాలిపోతుంది. పరమాత్మతో ఉంటే
అది చివరి వరకు ఆయన కాపాడుతూ ఉంటాడు. చివరిలో మన పని అయిన తర్వాత దాన్ని ఖాళీ చేస్తాం. అదమ్మా ఇవాళ ఒక శ్లోకమైనా కూడా కొంచెం అర్థవంతంగా చెప్పాలనే ప్రయత్నంలో ఎక్కువ టైం తీసుకున్నాం. అందరికీ ఏమైనా అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందంటే మీ మనసు ఆలోచిస్తే అర్థమైనట్లు లెక్క, లేకపోతే మనసు ఎప్పుడు ఇలా అంటుంటుంది. చాలా సంతోషం. ప్రార్థన చేయండి అమ్మా. యదక్షరం తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ